అందరికీ నమస్కారం. నా పేరు మట్టి సాలయ్య. మాది కేతపల్లి గ్రామం మండలం, నల్లగొండ జిల్లా. నేను 2019లో సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడి మొదట్లో రెనీగేర్లో ఇన్సూరెన్స్ చేరడం జరిగినది. అదే ఇప్పుడు కేర్ ఇన్సూరెన్స్గా మారిందని బ్రదరు కొన్ని సందర్భంలో తెలియజేస్తారు. అయితే నాకు కొడుకు బిడ్డ, నా బిడ్డ హైదరాబాద్లో ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ చదువుతున్నది. హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మా పాపను నేను మలక్పేట యశోద హాస్పిటల్లో జాయిన్ చేయగా అన్నగారికి ఒకసారి ఫోన్ చేసి, అన్న ఇట్లా మాకు హెల్త్ పాలసీ ఉన్నది కదా, ఏం చేద్దామంటే మీరు అక్కడ కార్డు ఇవ్వండి, మిగతాదంతా మన కంపెనీ చూసుకుంటుందని చెప్తే వాస్తవంగా నేను కొంచెం భయభ్రాంతికి గురైనాము. మేజర్ యాక్సిడెంట్ మా పాపది. కార్డు ఇచ్చిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది కూడా మంచిగా స్పందించి మేము డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా మాకు ఒక్క రూపాయి తీసుకోకుండా నా పాపకు, నా బిడ్డకు ట్రీట్మెంట్ చేసి మా ఇంటికి పంపించినారు. కాబట్టి నేను ఈ సందర్భంగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు 5,55,447 రూపాయలు హాస్పిటల్ వాళ్ళు బిల్లు కేర్ హెల్త్ వాళ్ళకు ప్రపోజల్స్ పంపితే కేర్ హెల్త్ వాళ్ళు విత్ ఇన్ ద హాఫ్ అన్ అవర్లో 5,55,447 రూపాయలు యశోద హాస్పిటల్ మలక్పేట వారికి చెల్లించిన. నేను ఒక విషయాన్ని అందరికి తెలియజేయదలుచుకున్నాను. మనము సాధారణంగా ఒక ఇంట్లో కేవలం ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తేనే 30,000-40,000 రూపాయలు ఖర్చు చేస్తున్న రోజులు ఇవి. కాబట్టి నా విన్నపం ఏంటంటే పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చే సేవలను వాడుకోవాలని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ లేని ప్రతి ఒక్కరూ దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు తీసుకొని మీ కుటుంబాలు, మీ జీవితాలు రోడ్డున పడకుండా రక్షించుకోవాలని కోరుకుంటున్నాను.